ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీలో గల ఇందిరా కాలనీలో అంగన్వాడీ సిబ్బంది ధర్నాలు కార్యక్రమం పాల్గొన్న సందర్భంగా సచివాలయ సిబ్బంది ఇందిరా కాలనీ అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసి పిల్లలకు భోజనం పెట్టాలని కోరగా అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ సెంటర్ ఓపెన్ చేసే ప్రసక్తి లేదు, ఒకవేళ మీరు ఓపెన్ చేస్తే నేను ఇప్పుడే మీ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పట్టించుకుంటాను అని అన్నారు. ఇంకా చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్లిపోయిన సచివాలయ సిబ్బంది. కలెక్టర్ ఇవ్వచ్చు, లేకపోతే సీఎం ఇవ్వచ్చు. వాళ్ళు రమ్మనండి, ఇక్కడికి వాళ్ళు రమ్మని మాకు సరైన సమాధానం చెప్పాలి. ఇవ్వలేనా చేత కాదు, నేను చెయ్యలేను, నా చేత కాదు అని చెప్పమనండి, అంతవరకే. అంతగానే తాళాలు మేము లేకుండా తాళాలు బాగలగొట్టడానికి వీలు లేదు. మా సెంటర్ తాళాలు తీరండి. తాళాలు బాగలగొట్టారా ఇవ్వండి. నా సెంటర్ తాళం బాగలగొట్టారంటే పెట్రోల్ అడ్డు పెట్టారు. నేను సావడానికి సిద్ధంగా ఉన్నా. రాష్ట్రం మొత్తం నేను చచ్చిపోవడం వల్ల రాష్ట్రానికి ఏం నష్టం కలగదండి, లాభమే కలుగుతుంది. ఒక అంగన్వాడీ టీచర్ ఆవేదన ఇట్లా వ్యక్తపరుస్తుందంటే ఎంత నష్టపోతున్నాం మేము అని. మాకు ఇచ్చే జీతం 11,500 అంటే పిల్లలకు ఖర్చు పెట్టడానికి. ఇప్పుడు రెంట్లు ఇవ్వాలి, ఇంట్లో మేము ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలి, బళ్ళలో ఖర్చు పెట్టాలి. మాకు వచ్చే 11,500 ఇవన్నీ ఖర్చు పెట్టండి మా దగ్గర ఉంటాయండి.